అందరికీ నమస్కారం. రోజున కావలి నుండి అయోధ్యకు శ్రీరాముని దర్శనం కోసం రావడం జరిగింది. ఆ దర్శనంలో భాగంగా మా కావలి పీఠమ శాసనసభ్యులు కూడా వెంట పెట్టుకుని తీసుకొని రావడం జరిగింది. ఈ భారతదేశానికి రామరాజ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాముడిలా పరిపాలిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కోవలో కావలి పీఠమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా శాంతియుత మార్గంలో స్థాపిస్తూ ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అనునిత్యం కూడా ఆయన ఆరాటపడి కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంతకు కృషి చేసినటువంటి శ్రీరాముడు లాంటి రామరాజ్యాన్ని చేస్తున్నటువంటి పీఠమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మన శ్రీరాముని యొక్క అయోధ్యలో శ్రీరాముని యొక్క ఆశీస్సులు అంతకందరూ పరిపూర్ణంగా ఉండాలని, వారి చల్లని పరిపాలనలో ఈ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతోటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క అయోధ్య శ్రీరాముని ఆశీస్సులు మరి మా కావలి శ్రీరాముడు పరిపాలిస్తున్నటువంటి మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసనసభ్యులు గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాలరాముడిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని దుష్ట శక్తులు కుట్రలు కుతంత్రాలతోటి ఎన్ని విష ప్రయోగాలు చేసినా మా శ్రీరాముని ఆశీస్సులు ఉన్నటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి శాసనసభ్యుల ముందు అవన్నీ కూడా పనిచేయమని, దుష్ట రక్షణ కోసం, దుష్ట రక్షణ శిష్ట రక్షణ కోసం ఆనాడు చేసిన శ్రీరాముడైతే ఈనాడు అటువంటి దుష్ట రక్షణ శిష్ట రక్షణ చేస్తున్నటువంటి శ్రీరాముడు లాంటి ఆ పీఠమ శాసనసభ్యుల గారికి చల్లని ఆ అయోధ్య రాముని ఆశీస్సులు ఉంటాయని చెప్పి తప్పకుండా వారి ఆశీస్సులతోటి ఈ బాలరాముని ఆశీస్సులతో మా పీఠమ శాసనసభ్యులు గారు శ్రీరాముడి పరిపాలన వలె ఎటువంటి ఆటంకాలు జరగకుండా కావలి నియోజకవర్గాన్ని కనకపట్నం మాదిరిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అయోధ్యలోని బాలరాముని ఆశీస్సులు పొందుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆ రాముని ప్రార్థించడం జరిగింది. జై కావ్య కృష్ణారెడ్డి, జై జై కావ్య కృష్ణారెడ్డి.